సిద్ధాశ్రమం మొదటి పేరు జ్ఞానగంజ్గా చెప్పబడేది. దాన్నే ఇంద్రసభ అనేవాళ్ళు దేవతల కాలంలో. అది ఇంద్రసభ, తర్వాత జ్ఞానగంజ్గా, తర్వాత సిద్ధాశ్రమంగా మారింది. సిద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళంతా మన సనాతన ధర్మ దేవతలను పూజించేవాళ్ళు. షాంఘ్రీలా ఉంది, అది సాధారణంగా హీనాయానం మహాయానం సంబంధించింది. ఇప్పుడు మీరు అనే శంబాల ఏదైతే ఉందో అది వజ్రయానానికి సంబంధించి, బౌద్ధ మతానికి సంబంధించింది. కానీ వీళ్ళు ముగ్గురు ఉన్న యోగులు కూడా నేను ఈరోజు కనుక ఒక శ్రేష్టమైన ఒక సిద్ధిని పొందినానంటే ఆ సిద్ధికి తగు సిద్ధిని పొందడానికి షంగ్రీలా వాళ్ళు కూడా చేస్తారు. దానికి కలిగిన సిద్ధిని పొందడానికి వజ్రయాన శాఖ వాళ్ళని శంబాల వాళ్ళు చూస్తారు. శంబాల వేరుగా ఉన్నది, షాంఘ్రీలా వేరుగా ఉన్నది, సిద్ధాశ్రమం వేరుగా ఉన్నది. సిద్ధాశ్రమాన్ని జ్ఞానగంజ్ అన్నారు. కనుక జ్ఞానగంజ్లో జరిగే వీటన్ని సప్తఋషులతో కూడుకున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, కృష్ణాది దేవతలు కూడా ఆహ్వానం చేసే సాధన సిద్ధాశ్రమంలో ఉన్నాయి గురుజీ ప్రకారం. ఈ సిద్ధాశ్రమానికి యోగ్యుడైన ఇప్పుడు 50,000 సంవత్సరాల నుంచి ఉన్న గురువును దాదాగురు స్వామి సచ్చిదానంద సద్గురుదేవుగా చెప్తారు.